మెగాస్టార్ చిరంజీవికి నందమూరి బాలకృష్ణ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శోభన, సంయుక్త మీనన్, ఒకప్పటి హీరోయిన్ లయా కూతురు శ్లోక తదితరులు నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ పతాకంపై రామ్ అచంట మరియు గోపి అచంట నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది విజయదశమికి విడుదల కావాలనుకున్నారు. అయితే షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు విఎఫ్ఎక్స్ పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి. దసరాకు సినిమా రావడం కష్టం కాబట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వారితో చిన్న వీడియోను ఇటీవలే విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలో సినిమాను తీయడం అనిల్ రావిపూడికి అలవాటే కాబట్టి ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. దీంతో అనుకోకుండా బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ తలపడబోతున్నారు. 2023 సంక్రాంతికి కూడా వీరిద్దరూ సంక్రాంతికి తలపడి ఇద్దరు విజేతలుగా నిలిచారు. బాబీ చిరు దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి వచ్చి విజయాలను అందుకున్నారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 2026 సంక్రాంతికి బాలయ్య, చిరు హోరాహోరీగా తలపడబోతున్నారు. ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడుతున్నారంటే థియేటర్ల కొరత ఉంటుంది. ఆ కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపై, డిస్ట్రిబ్యూటర్లపై ఉంటుంది. అప్పుడే అభిమానుల మధ్య గొడవలు జరగకుండా ఉండాలి. లేదంటే తమ హీరోకి తక్కువ థియేటర్లు ఇచ్చారంటూ ఒకరినొకరు ఆరోపించుకునే అవకాశం ఉంది. ఇటువంటి విషయాలపై నిర్మాతలు ముందుగా దృష్టి పెట్టాలని సినీ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు.